అందరికీ వందనాలండి. వాయిస్ వినిపిస్తుంది లేదా? మాట మాట అప్పుడు చేసి ఉంటాం. ప్రయత్నిస్తూనే ఉంటాం. మహాగురుడ మహనీయుడ పరిశుద్ధ నీకు వేలాది స్థుతులు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయం మరొకసారి తండ్రి మీ సన్నిధిలో నడిపించిన అవకాశం బట్టి మీకు స్తోత్రములు తండ్రి. పోయిన పునరుద్ధానం నుంచి మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి సంరక్షించాలని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇక్కడ నిలబడి చెప్పడానికి అర్హత నాకు ఎటువంటి విధంగా లేదు తండ్రి. కానీ మహాకృపను బట్టి తండ్రి మీరు మాట్లాడిస్తున్న దాన్ని బట్టి మీకు స్తోత్రాలు, నిలబెట్టినందుకు మీకు స్తోత్రాలు. ఎన్నికలేని వాడిని మీరు ఏర్పాటు చేస్తున్నందుకు మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. వాక్యం తల్లి సూటిగా తేడగా మాకు మాట్లాడి చెప్పబడే వాక్యం నాకు అందరికీ పనిచేయగా నాకు సహాయం చేయమని ఇప్పుడు ప్రాధాన్యపడుతున్నాను తండ్రి. ఈ వాక్యం వ్యర్థంగా వెనక్కి తిరిగి రాదని లేఖనా సెలవిస్తుంది తండ్రి. ఈ వాక్యాన్ని ఎంతో శ్రద్ధగా జాగ్రత్తగా వినడానికి విన్న వాక్యాన్ని ఆ ప్రకారం జీవించే శక్తిని మాకు దయచేయమని వేడుకుంటున్నాం. యేసుక్రీస్తు శ్రేయస్సమైన నమ్మకమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇంకా ఇర్మియా 11వ అధ్యాయము 4వ వచనం చిన్న మాట పూర్తి చేసి ముందుకెళ్తాను. మీరు నా వాక్యం విని ఒక్క నిమిషం 3వ అధ్యాయం ఈ నిబంధన వాక్యములను విననొల్లని వాడు శాపగ్రస్తుడవును అని క్లియర్గా వాక్యం చెప్తుంది. మనందరం జాగ్రత్తగా వినాలని చిన్న హెచ్చరికతో కూడా మాట. నేను ఈరోజు ఏం చెప్పాలని ఆశపడ్డానంటే, పాపం ఎలా స్టార్ట్ అవుతుంది, పాపం మనిషిని ఎలా చేస్తుంది తలకిందులుగా, అంటే ఎలా ఉండేవాడు తను ఆత్మీయ జీవితం, పాపం చేసిన తర్వాత తన జీవితం ఎలా అయిపోతుంది అని ఈరోజు నేను మాట్లాడడానికి ఆశపడుతున్నాను. దేవుని మహాకృపతో దేవుడు సహాయం చేస్తారని నమ్ముతున్నాను. సో అసలు పాపం అనేది స్టార్ట్ అయ్యేది ఎప్పటి నుంచి అంటే, పాపం అంటే ఏంటి? యాక్చువల్గా ఆజ్ఞ క్రమమే పాపం అని దేవుడు మనకు సెలవించాడు. అంటే ఆదాము అవ్వలు ఏం చేశారు అంటే, వాళ్ళు చేసినప్పుడు ఆ పలానా పండు తినొద్దని ఒక మాట చెప్పడం ఉంటుంది. ఆ మాటకి వెంటనే పండు తిన్నారా లేదా? తినేసాడు. ఎవరు తిన్నారు? అవ్వ తిని తన ఆదాము కూడా ఇచ్చాడు. సో అక్కడ ఏం జరిగిందంటే, దేవుడు చెప్పిన మాట వినలేదు. అంటే ఆ పండు తిన్న తర్వాత ఏమైందో మనకు తెలియదు, కానీ దేవుడు ఆజ్ఞించాడు ఆ పండుని పెట్టి ఆ పండు తినొద్దు అని చెప్పాడు. అంతే. ఆ పండు తిన్న తర్వాత ఏమైంది? దేవుని మహాకృప వాళ్ళ మీద వచ్చి వాళ్ళని అక్కడి నుంచి పంపించి వేశాడు. అంటే దేవుడికి పాపం అంటే ఎంత రోషం, అంటే పాపం అంటే ఎంత కోపం అని మనకి స్టార్టింగ్లో తెలుస్తుంది. అసలు ఈ పాపం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది అంటే, మనిషికి ఈ మిగతా పాపాలన్నీ చిన్న చిన్న పాపాలుగా మన వైద్య భాషలు చెప్పుకోవాలంటే, ఒక జ్వరం, ఏమి మిగతా పాపాలు, ఒక జలుబు, ఒక దగ్గు లాంటివి. అదే గర్వం అనే పాపం మనిషికి ఎంత భయంకరమైన పాపం అనేది. ఒక మర్రి వృక్షాన్ని చూస్తే దాని కింద వేర్లు ఎలా ఉంటాయి, పెద్ద పెద్దవి. ఈ బయటికి కనపడే చెట్టు ఇవి చిన్న చిన్న పాపాల కింద తీసుకుంటే మనం, ఈ గర్వం అనేది పెద్ద పెద్ద వేర్లు ఉంటాయి. నువ్వు చెట్టు పడేసినా కానీ ఆ గర్వం ఏమైతే వేర్లు ఉంటాయి, మళ్ళీ ఆటోమేటిక్గా స్టార్ట్ అయింది పాపం. సో అట్లా గర్వం ఎంత మనిషిని, ఎలాంటి మనిషిని అయినా కూడా నాశనం చేస్తుంది. గర్వం రాకముందు మనిషి బాగానే ఉంటాడు. ఎగ్జాంపుల్గా మనం దావీదు తీసుకున్నాం. దావీదు తను ఎంత ఆత్మీయంగా జీవించాడో మనందరికీ తెలుసు. స్టార్టింగ్లో దేవుడి సహాయంతో గొర్రెల్ని కాచుకునేవాడు. కానీ ఆ టైంలో ఆ గొర్రెల్ని కాపాడడానికి తను ఎంతగానో ప్రయాసపడి సింహాన్ని అలా ఎలుగుబడిని కూడా చంపినట్టు మనం చూస్తాం. అటువంటి ఆత్మీయ జీవితం కలిగిన దావీదు ఒకరోజు ఒక యుద్ధం వచ్చింది. గొలియాత్ అనే ఒక పెద్ద వ్యక్తిని, ఒక యుద్ధ వీరుడిని ఎదుర్కోవడానికి వెళ్ళి, జీవగల దేవుని పెట్టుకొని మీరు ఈ కుక్కలాంటి
లాంటి వాడితో మీరు ఎంత మాట్లాడుతున్నారంటే తొలియత్ అంటాడు. నన్ను కుక్క అంటావా? జస్ట్ 4-5 రాళ్ళు తీసుకున్నాడు, ఒక రాయితో చంపేశాడు. అంటే దావీదు ఆత్మీయ జీవితం ముందు ఎలా ఉందో మనకు కనపడుతుంది. ఇక్కడ పాపం చేయడానికి గల కారణం వచ్చేసరికి దావీదు ఏం చేశాడు? దేవుడు రాజుని చేశాడు. తన తగ్గింపు జీవితం కావచ్చు, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, ఆ విధంగా జీవిస్తున్నాడు కాబట్టి దేవుడు తనకి హెచ్చించడానికి ఇష్టపడ్డాడు. అలానే దేవుడు హెచ్చించాడు దావీదుని. ఎంత బాగా హెచ్చించాడంటే రాజుగా చేశాడు. ఒక గొర్రెలు కాల్చుకున్న వ్యక్తి రాజు అవడం ఎక్కడైనా ఉందా అంటే బైబిల్లో ఉంది. ఆ వ్యక్తి ఎవరంటే దావీదు. సో దావీదు గొర్రెలు కాల్చుకున్న దావీదుని దేవుడు రాజుని చేసిన తర్వాత దావీదు ఆటోమేటిక్ ఏమైంది? గర్వం అనేది మెల్లమెల్లగా వచ్చేసింది. రెండో మనకి ఎలా బిహేవ్ చేశాడు, ఎలా మారిపోయాడు అనేది మనం చూద్దాం. అంటే మనకు రాదని కాదు, ఎవరికైనా వస్తుంది గర్వం అనేది, దాన్ని రాకుండా చూసుకోవాలి. రెండో సమయంలో 11వ అధ్యాయంలోకి వచ్చేసరికి దావీదు యుద్ధాల్లో దావీదు ఎక్కడికి వెళ్ళిన యుద్ధంలో జయించకుండా రాడు. అటువంటి దావీదు యుద్ధానికి కొంతమందిని పంపించి దావీదు ఏం చేస్తున్నాడు? యుద్ధానికి వెళ్ళకుండా ఇంటి దగ్గర రెస్ట్ తీసుకుంటున్నాడు. సో రెస్ట్ తీసుకొని ప్రార్థన చేసుకుంటూ ఉంటే బాగానే ఉండేవాడేమో, మరి ఏం చేశాడో తెలియదు. కానీ సాయంకాలం వేళ బయటకు వచ్చి చూస్తున్నప్పుడు ఒక ఆమె స్నానం చేస్తే కనపడింది. జనరల్గా చూపబడితే తప్పులేదు, అవును కదా, మనం తెలియక చూసాం కాబట్టి తప్పులేదు. సో చూసి వదిలేయకుండా ఆమె ఇంటికి పిలిపించుకున్నాడు. తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలుసు. దావీదు ఎలా పడిపోయాడు అంటే చిన్న పాపం. దేవునితో సహవాసం చేయనప్పుడు మనిషిని ఆ పాపం ఎలా చేస్తుందో మనం ఈరోజు చదువుకున్నాం. ఇది మనం గుర్తించే మాటలే. సో 11వ అధ్యాయం చదవడానికి ఇష్టపడుతున్నాను. వసంతకాలంలో రాజులు యుద్ధంలో బయలుదేరే సమయంలో దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలులందరినీ పంపగా వారు అమోనీయులను సంహరించి రబ్బా పట్టణం ముట్టడి వేశాయి. అయితే దావీదు ఎవరందు నిలిచెను. అంటే దావీదు యుద్ధానికి వెళ్ళకుండా ఆగిన సందర్భం ఇదే. ప్రతి యుద్ధానికి అటెండ్ అవుతుంది దావీదు. అప్పుడు వెళ్ళాలి. ఒకనొక దినం పొద్దుగురుకు వేళ దావీదు పడక మీద నుండి లేచి, అంటే పడుకున్నాడు, బాగా రెస్ట్ తీసుకుంటున్నాడు. లేచి రాజనగర మిద్ది మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానం చేయ ఒక స్త్రీ కనపడేది. అసలు మన దేవుడు ఎంత గొప్పవాడంటే ఈ పాపాన్ని దాచిపెట్టే రాయాల్సిన అవసరం లేదు. కానీ దేవుడు నీతిమంతుడు కాబట్టి, ఆయన సత్యమైన వ్యక్తి కాబట్టి, సత్యమైన దేవుడు కాబట్టి పరిశుద్ధాత్ముడు రాయించాడు. ఖచ్చితంగా అతను రాపించి అతనికి నేనేం శిక్షించానో కూడా మనందరికీ మాదిరికరంగా దృష్టాంతములుగా ఉండడం, మనకి బుద్ధి కలుగుడిగా రాపించి పెట్టాడు అన్నమాట. సో ఆమెను చూసి ఉద్దేశం ఒక దూతను పంపించి ఆమె తీసుకొని రమ్మని. ఆమె ఎవరి అంటే హిత్యుడైన ఉరియాకు భార్య అయిన బెత్షెబ. ఆమె గురించి అందరికీ తెలుసు. ఆమె నుంచి సొలొమోను పుట్టాడు. దేవుడు సొలొమోను తర్వాత ఎలా రాజుగా మార్చాడో మనం మాట్లాడుకున్న తర్వాత. సో ఆమె వచ్చిన తర్వాత పాపం చేశాడు, మళ్ళీ ఇంటికి పంపించేశాడు, అయిపోయింది. తర్వాత ఆమె ఒకసారి వచ్చి మళ్ళీ ఎదురుపడింది. అంటే పాపం చేసేటప్పుడు బాగానే ఉంటుంది, కానీ తర్వాత ఎలా ఉంటుందంటే చాలా భయంకరంగా ఉంటుంది ఆ ఫీలింగ్. మళ్ళీ ఆమె ముఖం చూశాడు. ఆమె చూసినప్పుడు దావీదు పళ్ళు కొనుక్కుంటాడు. ఏదైనా మళ్ళీ వచ్చింది, ఎదురు వచ్చింది అంటే ఆమె చేసిన ఫీలింగ్ ఆయనకి కనపడుతుంది, ఆయన చేసిన పాపం ఆయనకు కనపడుతుంది. ఆ కోపం చూసేసరికి ఆయనకి పరితాపం పట్టలేడు. కోపం ఏంది నువ్వు మళ్ళీ వచ్చావంటే నేను గర్భవతి అయ్యాను. ఏం మాట్లాడతాడు? గర్భవతి అయ్యాను. నీ భర్తలేడా? ఇంట్లో లేడయ్యా. ఎక్కడున్నాడు? యుద్ధంలో ఉన్నాడు. సరే పిలిపించాడని ఆయన పిలిపించాడు. ఆయన ఏం చేస్తున్నాడయ్యా అంటే తన భార్యను నమ్మి ఆయన ఏం చేస్తున్నాడు? యుద్ధానికి వెళ్ళాడు. కానీ ఆయన భార్య ఏం చేసింది? ఇక్కడ మోసం చేసినట్టు మనం చూస్తాము. కానీ ఆమె ఫోర్స్ఫుల్గా తీసుకొచ్చి ఆ పాపం జరగడానికి అవకాశం జరిగింది. నెక్స్ట్ ఈ ఉరియా తన ఇంటికి వచ్చిన తర్వాత కాసేపు ఉరియా గురించి మాట్లాడుకున్నాం. అతను ఎంత నీతిమంతులో మనం తెలుసుకున్నాం కాసేపు. ఆ ఉరియా వచ్చిన తర్వాత చదువుకున్నాం. తర్వాత దావీదు అతని యోగక్షేమం కనుక్కున్న తర్వాత దావీదు ఇంటికి పోయి శ్రమ తీర్చుకోనమని ఉరియాకు సెలవీయగా ఉరియా రాజనగరంలోని బయలుదేరాను. అతని వెనుక రాజు పలహారం అతని ఎందుకు పంపించను. కానీ ఉరియా తన ఇంటికి వెళ్ళగా తన ఏలిన వారి సేవలతో కూడా రాజనగర ద్వారమున పండుకునేను. ఈరోజు ఎవరున్నారంట? అరే బాబు, నువ్వు ఇంటికి రెస్ట్ తీసుకో, ప్రశాంతంగా ఉండేది పంపిస్తాను కదా. రాజు నేను వెళ్ళను అని చెప్పి అక్కడే కూర్చున్నాడు. అక్కడ బాగడు. ఉరియా తన ఇంటికి పోలేదు అన్న మాట దావీదుని వినపడినప్పుడు దావీదు ఉరియాని మళ్ళీ పిలిపించి, నువ్వు ప్రయాణం చేసి వచ్చితే కదా, ఇంటికి వెళ్ళకపోతే ఏమని అడుగుగా
ఎవరు ప్రయాణం చేసి ఎవరు అడుగుతున్నారు? దావీదు అడుగుతున్నాడు. రెస్ట్ తీసుకోవాల్సిన ఆయన అడిగి పర్మిషన్ తీసుకొని పోవాలి రాజుని. ఆయన రాజు చెప్తున్నాడు, యాను మళ్ళీ రెస్ట్ తీసుకోపోయి అంటే తన ఉద్దేశం ఏంటి? ఇతను వెళ్ళిపోతే ఆ ప్లేస్లో ఆయన భర్తకే పుట్టారు నాకు కాదని చెప్పేసి ఆ పాపని పక్కన నెట్టేద్దాం ట్రై చేస్తాం. రాజు అది దేవుడి చేత అభిషేకించబడిన మామూలు వ్యక్తి కూడా కాదు. ఉరియా అన్నాడు, మందసమును ఇజ్రాయేల్ వారు యూదా వారు గుడారములలో నివసించుచుండగను, నా అధిపతి యొక్క యోవాబును నా ఏలిన వాడవకు నీ సేవకులను బయట దండులో ఉండగను, భోజన పానములు చేయటకు నా భార్య యొక్క పరుడుకు నేను ఇంటికి పోదునా. అయితే పని పనట్లేదు అనుకున్నా అసలు అని అంటే ఒక ప్రక్కగా అది డైరెక్ట్గా దానికి తగిలిన మాట. నీలాగా ఇంటి దగ్గర పడుకోమంటావు అది నన్ను, అందరూ యుద్ధం చేస్తుంటే నేను అన్నింటి దగ్గర పోమంటాను, నా భార్య దగ్గర నేను ఎట్టనమంటావు అని చెప్పేసి అది ఇండైరెక్ట్ కూర్చొని ఉంటుంది. దానికి ఇందులో ఇంత మాట అనుకుని ఉండొచ్చు. సో అంత మాట తర్వాత దావీదు వదిలిపెట్టాలి. మళ్ళీ ఏం చేశాడంటే, నీ ప్రాణంతో నేను ఎలా చేయవడం కానని దావీదు నేడులో నిలుకులు ఉండవు, రేపు నీకు సెలవెత్తనని ఉరియాతో చెప్పి ఉరియా నాడును మన్నాడు యెరూషలేములో నుంచి. అంతటా దావీదు అతనికి భోజనం పిలిపించను. అతను బాగుగా తాగిన తర్వాత దావీదు అతను మత్తుగా చేశాను. అంటే పాపం మనిషిని ఎలా చేస్తుందంటే, ఒక వ్యక్తిని పిలిచి అభిషేకించబడిన దావీదు మందు పోసి గ్లాసులో ఇచ్చి తాగిస్తున్నాడు. దేనికి తాగిస్తున్నాడు? అంత అవసరం ఏమొచ్చింది అంటే ఆ పాపం అనే ముద్ద నుంచి బయటికి పోవడం కోసం. ఆ రాజు చేయాల్సిన పని ఏనంటే, ఒక భక్తుడు మనం ఉన్నాం, ఏదో మామూలుగా జీవిస్తున్నాం ఆత్మీయంగా. సో మనం చేయగలం, అసలు చేయలేము. కానీ మనం చేయగలం ఎప్పుడు దేవునితో సహవాసం లేనప్పుడు, దేవునికి మనం అంటుకట్టి లేనప్పుడు, మనం దేవునితో సమయం గడపనప్పుడు మనలో కూడా ఏమొస్తుంది? ఆటోమేటిక్గా ఆత్మని చేయడానికి శోధన వస్తుంది. ఆ శోధన ఎప్పుడు జయించగలం? మనం దేవునితో సహవాసం. అంటే సహవాసం అంటే ఏంటి? వాక్యాన్ని ధ్యానించడం, వాక్యం ప్రకారం జీవించడం, వాక్యాన్ని గైకొనాలి. లేదు వాక్యాన్ని ధ్యానించేమో నేను చదివేసాను అంటే కాదు, ఆ వాక్యాన్ని నాలో నేను చూపించగలగాలి. అదే గైకొనడం అంటే. సో ఆ వాక్యాన్ని దావీదు ఇక్కడ ఏం చేశాడు? తాగిపిస్తున్నాడు గ్లాసులో పోసి. ఎంత దుర్మార్గమైన చర్య దావీదు చేసింది. కానీ దావీదు ఏమి నేను చేసిన తప్పు, నేను ఏం చేస్తున్నాను అంటే ఏమీ లేదు. ఎట్లా దీంట్లోంచి బయటపడాలి, నేను ఈ ఉచ్చులోంచి ఈ మురికిలోంచి బయటికి రావాలని ట్రై చేస్తున్నాను తప్ప అసలు నేను చేసిన తప్పు కదా, నా దేవుడు నన్ను చూస్తున్నాడు కదా అంటే విచక్షణ కోల్పోతారు మనిషి. పాపం ఏం చేస్తుందంటే మనిషిని ఆ మనోనిద్రలు ముయ్యబడతాయి. ఇది ఏం చేస్తాడో తెలియదు మనిషికి. ఒక రాజు దావీదు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాడు దేవునితో, ఇప్పుడు సహవాసంలో ఉండే వ్యక్తి, దినమునికి 7 సార్లు ప్రార్థించే వ్యక్తి చేసే పని ఇది కాదు. మరి దావీదు ఎందుకు తప్పు చేస్తున్నట్టు నేను అనుకోవడం ఏంటంటే, దావీదు గర్వించాడు అన్నాడు. ఆ గర్వం మనిషిని ఆటోమేటిక్ పతన స్థాయికి తీసుకెళ్ళిపోతుంది. అదే పతనం దావీదులో ఇక్కడ మనం చూస్తాం. సో ఆ ఉరియా ఎంత నీతిగా కనపడుతున్నాడంటే, అసలు అభిషేకించబడిన వ్యక్తి దావీదు. ఉరియా ఒక సైనికుడు మాత్రమే. కానీ సైనికుడికి చెప్పాల్సిన ఉరియా దావీదు ఎలా ఉన్నాడు, దావీదుకు చెప్పాల్సిన ఉరియా ఎలా ఉన్నాడు? వీళ్ళిద్దరిని ఫిల్టర్ చేస్తే ఎవరు నీతిమంతుగా కనపడుతున్నాడు అంటే ఉరియా కనపడుతున్నాడు. మరి దేవుడు అభిషేకించిన రాజుని పడిపోయాడు. మరి ఈ భక్తులు ఈ ఉరియా ఎందుకు అంత నీతిమంతుగా ఉన్నాడంటే, ఇతను చేసి మరి దావీదు చెప్పే కోటాలు కావచ్చు, ప్రార్థనలు కావచ్చు, ఆయన చూపించిన విశ్వాసం అతను పనిచేసింది ఆ ఉరియాలో. కానీ అతను భార్యకు దూరం ఉన్న యుద్ధంలో ఉన్న ఎవరైనా యుద్ధం తప్పించుకుంటే అమ్మ ఈరోజు ప్రాణంతో బయటపడవచ్చు, ఇంటికి వెళ్ళిపోతాను అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ ఆ ప్రాణం పోయినప్పుడు లేదు. అక్కడ అందరూ మందసం, అంటే మందసం ఉందంట అక్కడ. ఆయన మొదటి చెప్పిన మాట మందసం అంటే దేవుడు ఉన్నాడు అక్కడ. దేవుడు మందసం వాడు పట్టబెడితే నేను ఇక్కడ మా భార్యకి పడుకోమంటానని చెప్పేసి పడుకోవడానికి ఎంత తాగించినా కూడా ఆడే పడుకున్నాడు తప్ప దావీదు గొల్ల కాక ఇంకో ఉపాయం వేసి ఆయన చేత లెటర్ రాపించి లెటర్ ఆయనకే ఇచ్చి ఆ లెటర్ తీసుకెళ్ళి యోవాబుకి ఇచ్చి ఆ యోవాబు చేత ముందు వరుసలో పెట్టి చంపిస్తాడు. అంటే పాపం మనిషిని ఎలా చేసేసిందంటే ఆటోమేటిక్గా ఏమి కనపడకుండా చేసేసింది మనిషి. నిజంగా అతను ఏం చేస్తున్నాడో తెలియదు, అతను బిహేవియర్ తెలియదు, దేవుడితో ఉన్న సహవాసాన్ని మర్చిపోతాడు, దేవుడు నన్ను చూస్తున్నాడే గ్రహింపులు మర్చిపోతాడు. సో దావీదు చేసిన ఈ పాపం ఆయన చేసిన తర్వాత యుద్ధంలో వీళ్ళు ఓడిపోయి కొంతమంది చనిపోతారు. అసలు దావీదుకి యుద్ధంలో చనిపోవడం అంటే ఎంతో భయంకర కోపం అసలు ఊరుకోడు. ఈ ఏదైతే యోవాబు ముందుగానే చెప్పి పంపిస్తాడు, ఇక్కడ రాయబడుతుంది ఏమంటుందంటే, వీళ్ళందరూ చచ్చిపోయారు,
దావీదు కోపడతాడు రాజు. అందుకని నువ్వేం చెబుతావు, ఉరియా కూడా చచ్చిపోయాడని చెప్పు, ఆయన నిన్నేమని పంపిస్తుంది. సో అదే మాట అందరూ చనిపోయారని చెప్పిన తర్వాత ఇక్కడ 26 వచనంలో ఉరియా భార్య ఇక్కడ 24 వచనం, అప్పుడు ప్రాకారం మీద నుండి వీళ్ళు కాటు తమ సేవకుల మీద అంబులు వేయగా రాజు సేవకులలో కొందరు హతమైంది, తమ సేవకుడైన హిత్తీయుడు ఉరియా కూడా హతమాయను అని చెప్పాడు. శుభ సమాచారం దావీదుకి ఇది. అప్పుడు వెంటనే అందుకు దావీదు ఏమంటాడు తెలుసా, నీవు యోవాబుతో ఈ మాట చెప్పుకు, ఆ సంగతిని బట్టి నీవు చింతపడకము, ఖడ్గం ఒకప్పుడు ఒకరి మీదను ఒకప్పుడు మరి ఒకరి మీదను పడుటు కద్దు, పట్టణ మీద యుద్ధం మరి బలముగా జరిపి దాన్ని పడగొట్టుమని చెప్పి నీవు యోవాబును ధైర్యపరిచి చెప్పమని ఆ దూతలకు ఆజ్ఞయించి పంపాడు. అంటే దావీదు చేయాలనుకున్నాడు, ట్రై చేసేది అమల, ఇంకా చంపేయడానికి వెళ్ళిపోయాడు. అంటే మనిషి తప్పు మీద తప్పు, పాపం మీద పాపం చేయడానికి ఏం చేస్తాయి అంటే ఒక్క పాపం సింగిల్ ఏంటంటే ఆజ్ఞను అతిక్రమం. సో ఈరోజు మనం ఎన్నిసార్లు దేవుని ఆజ్ఞను అతిక్రమించుంటాం, ఎన్నిసార్లు దేవునికి అవిధేయత చూపించుంటాం మన జీవితాల్లో. పైకి భక్తి గల వారి ఉండి మనం దేవుని శక్తిని ఆశ్రయించకుండా, ఆ విధంగా జీవించకుండా మనం ఎన్నిసార్లు పడిపోయి ఉంటాం. అది దావీదు సైతమే పడిపోయాడు, దావీదే పడిపోయాడు. మనం ఎంత, మన భక్తి ఎంత. నిన్న మనకి 7 సార్లు ప్రార్థన చేస్తున్నాడు, 7 సార్లు స్థుతులు చెప్తాడు, 3 మార్లు ప్రార్థిస్తున్నాడు. అంటే అసలు వాక్యం గురించి చెప్తాడు 119వ కీర్తనలో. వాక్యాన్ని ఎంత ప్రేమిస్తాడంటే ఆ వాక్యాన్ని ఆయనకి నేను వగరుచున్నానంట, అంటే నేను సొల్లు కాల్చుకున్న వాక్యం అనే మాట వినగానే ఆయన సొల్లు కాల్చుకుంటానంట. మన తీగి ఏదైనా ఇష్టమైన ప్రార్థన పడితే లాలాజలం ఊరింది, అట్లా దేవుని వాక్యాన్ని చూస్తే ఆయనకి లాలాజలం ఊరింది అంట. సో అటువంటి దావీదు స్థితి ఎలా అయిపోయింది అంటే పాపం చేసిన తర్వాత, ఆ పాపానికి అవకాశం ఇచ్చిన తర్వాత గలిబిలేదు. ఇక్కడ ఆత్మీయ జీవితం కావచ్చు, శారీరక జీవితం కావచ్చు, ఎంత గలిబిలేదు ఏంటంటే దేవుడే డైరెక్ట్ ఒక ప్రవక్తను పంపించి చెప్పేంత వరకు అతని స్థితి అని తెలియలేదు. ఈరోజులో మనం కూడా బాగానే ఉన్నాం అనుకుంటున్నాం, కానీ మన స్థితి మనకి తెలియడంలా. అదే మనం ఎంత పాపంలో ఉన్నాము, మన పరిస్థితి ఏంటి, మనం ఇంకా లోకంతో ఎంత సహవాసం చేస్తున్నాం, దేవుడితో ఎంత సహవాసం చేస్తున్నాం, దేవుడు 24 గంటలు సమయం ఇస్తే మనం ఎంత సమయం దేవుడితో గడుపుతున్నాము, మిగతా సమయం దేవుడితో గడుపుతున్నాము అనే గ్రహింపు కూడా లేకుండా మన మనోరంగాలు కూడా ముడిపడిపోయింది. సరే నిజం, అది సత్యం, అది ఒప్పుకొని తీరాలి ఖచ్చితంగా. దావీదుకి ఎవరు చెప్పారు, దావీదుకి తెలియదా చేసిన పాపం? తెలియదన్నట్టు బిహేవ్ చేశాడు. ఎవరికి తెలియదు అనుకున్నాడు పాపం. దేవుడు చూసిన సంగతి మర్చిపోయాడు. మర్చిపోయిన దావీదు 12వ అధ్యాయం వచ్చేసరికి నాతాను అనే ప్రవక్త దేవుడు పంపించాడు. దేవుడు ఊరుకోడు కదా, అరే దావీదు నా కుమారుడు కదా, నేను అభిషేకించాను కదా, నేను ఇలా చేయకూడదు అని చెప్పి వదిలేదు దావీదు. నాతాను ప్రవక్తను పంపించాడు దేవుడు పంపించి ఎట్లా ఉంటుందో ఒకసారి చదువుతాను చూడండి. ఈ దావీదుకి గొర్రెలు అంటే బాగా ఇష్టం, ఎందుకంటే గొర్రెలు కాసేవాడు కదా. ఈ ఎగ్జాంపుల్ కూడా గొర్రెల గురించి చెప్తాడు. తొందరగా అట్రాక్ట్ అవుతాడు దావీదు. కావున యెహోవా నాతాను దావీదుకు పంపిన, అతను వచ్చి దావీదు ఎట్లే ఒకనొక పట్టణం మందు 2 మనుషులు ఉండేది, ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతుడికి విస్తారమైన గొర్రెలను గొడ్లను కలిగి ఉండేది. అయితే ఆ దరిద్రుడికి తాను కొనుక్కునే ఒక చిన్న ఆడు గొర్రెలు తప్ప ఏమీ లేకపోయింది. వాడిని నేను పెంచుకొని చుండగా అది వానికి వద్దను, వాని బిడ్డలి వద్దను ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తినచ్చు, వాని గిన్నెలోనిది త్రాగుచ్చు, వాని కవిని పండుకొనొచ్చు, వాని కుమార్తెల వలె ఉండేది. అట్లంటుగా మార్గస్థుడు ఐశ్వర్యవంతుని ఎదురు వచ్చాను. అతను తన యుద్ధకు వచ్చిన మార్గస్థునికి ఆయుక్తం చేయటకు తన గొర్రెలలో కానీ గొర్రెలలో కానీ దేనినే ముట్టనొల్లక ఆ దరిద్రుని గొర్రె పిల్లలు పట్టుకొని తన యుద్ధకు వచ్చి వారికి ఆయుక్తం చేసి దావీదు ఈ మాట విని ఆ మనుషుని మీద బహుగా కోపించుకొని, యెహోవా జీవంతోడు నిశ్చయముగా ఈ కార్యం చేసిన వాడు మరణపాత్రుడు, వాడు కనికరం లేక ఈ కార్యం చేసిన కనుక గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లని ఇవ్వని నా తన. అంటే మరణ శాస్త్రం ఎవరు రాసుకున్నారంటే దావీదే రాసుకున్నాడు. అని తెలియదు కదా, గొర్రెల గురించి అందరికీ కోపం వచ్చేసింది. దేవుడు కూడా అదే చెప్పించాడు. ఎగ్జాంపుల్ చెప్పేసరికి ఏమైంది, 1కి 4 పోతాయి అని చెప్పిన తర్వాత అతను దావీదును చూసి అన్నాడు, ఆ మనుషుడు నీవే. ఎలా ఉంటుంది అట్లా మాట చెప్తే? అంటే మనం ఆ రోజు అక్కడ ఆ ప్లేస్లో ఉంటే మనకు అర్థమైంది. ఆ మనుషుడు నువ్వే అంటే 4 చచ్చిపోవాలని 4 గొర్రెపిల్లలు ఇవ్వాలని చెప్పాడు. అంటే ఆయన కొడుకులు ఇవ్వాలని ఆయన ఉద్దేశం కాదు, కానీ దేవుడు ఆయన ఏదైతే మాట్లాడాడో దాన్నే దావీదు జీవితంలో జరిగించాడు. 4 పిల్లలు సరిపోతారు దావీదుకి. ఎందుకంటే ఆ రోజు చేసిన పాపము ఎంత పనికి గురి చేసిందో దావీదులో మనం చూస్తాం. అప్పుడు ఆ మనుషుడు నీవే, ఇజ్రాయేల్ దేవుడిని యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇజ్రాయేలు మీద నేను నిన్ను
రాజుగా పట్టాభిషేకం చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమాని నగరం నీకు అనుగ్రహించి నీ యజమాని స్త్రీలను నీకు అంకితం చేసి ఇజ్రాయేల్ వారిని యూదా వారిని నీకు అప్పగించుతాయి. ఇది చాలదని నీవు అనుకునే ఎడల నీకు మరి ఎక్కువగా నీకు ఇచ్చి ఉండదు. నువ్వు యెహోవా మాటను తృణీకరించి అంటే నిర్లక్ష్యం చేసి పక్కన నెట్టివేసి ఆయన దృష్టికి చెడుతనం చేస్తేవేమి ఇత్యుడకు ఉరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నువ్వు పట్టుకుని ఉన్నావు. దీనికి తోడు ఇంకొక భయంకర విషయం ఏంటంటే అమోనియానికి మనకు పడదు. యాక్చువల్గా అమోనియాలతో సహవాసం చేస్తున్నాడు దేవుడు. ఆ అమోనియాల చేత నీవు చంపించిదేవి కదా అని చెప్పి మాట్లాడు. అమోనియా చేత నువ్వు చంపించిదేవి కదా అంటే దేవుడు ఎన్ని చూడలేదు, కళ్ళు మూసుకొని ఉంటాడు అనుకున్నాడా అంటే పాపము ఆయనకి ఏం కలుగజేస్తుందంటే అసలు మనసులో మూసేసిందని ఏం చేస్తున్నాడో కూడా తెలియదు. ఆ స్థితికి పాపం తీసుకెళ్ళింది మనిషిని. పాపం అంటే ఏంటి ఆగ్రహకరమే పాపం అది గుర్తుపెట్టుకోవడం మనసులో. పాపం అంటే ఏంటంటే దేవుని మాట వినకపోవడమే పాపం. నేను ఇది చెయ్యి అంటే నువ్వు చేయలేదు చూసావు అదే పాపం. ఇంకో మాట ఏమంటారా, నీకు తెలిసింది చేయకపోవడం కూడా పాపమే. నీకు పొద్దులేసి ప్రార్థన చేసుకోవాలని తెలుసు, వాక్యం చదవాలని తెలుసు, చేస్తున్నారా చెయ్యి ఇట్లా ఏంటది మరి పాపమేగా. పాపం అంటే పెద్ద పెద్ద మాటలు చేయాల్సిన అవసరం లేదు. దేవుడి మాట చిన్న మాట అనుకోవడం కూడా పాపమే. సో మనకు తెలిసింది చేయకపోవడం కూడా పాపమే. తెలిసింది ఎటు మనం చెప్పినవి తెలుసు, తెలిసింది చేయకపోవడం ఏంటి, మనకు తెలిసినవి అలా చేయాలి. అట్లీస్ట్ ప్రార్థన చేసుకోవడం, వాక్యం అది వేరే చెప్పాల్సిన అవసరం లేదు కదా. అవి కూడా చేయకపోవడం పాపం. అవి చేయకపోవడం వల్ల ఆ రోజు ఏమైంది దావిని చూస్తున్నాం కదా, ఆయన ప్రార్థన జీవితంతో ఉండుంటే ఆ రోజు పాపం చేసేవాడు కాదు. ఆయన దేవుడితో సహవాసం లేదు కాబట్టి ఆ రోజు పాపంలో పడిపోయాడు. సో మనం అందిన ఆహారం ఏంటంటే దేవుడితో సహవాసం చేయాలి. నీవు నన్ను లక్ష్యం చేయక హిత్తీయుడకు ఉరియా భార్యను నీకు భార్యను తీసుకునేటందున నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధం కలుగును. నా మాట ఆలకించు. యెహోవా నాకు నేను సెలవిచ్చినదేమనగా నీ ఇంటి వారి మూలమునే నీకు అపాయం పుట్టించును. నీవు చూచుండగా నేను నీ భార్యను తీసి నీ చేరువనికి అప్పగించదును. పగటి యందు వాడు వారితో సేవించు. నీవు కార్యం రహస్యముగా చేస్తేవి కానీ ఇజ్రాయేల్ అందరూ చూచుండగా పగటి యందే నేను చెప్పిన దాన్ని చేయును. అప్పుడు ఎదిగింది దావీదు పలుకు. అప్పుడు అంటాడు, అయ్యా నేను పాపం చేసిందని దావీదు నాతానుతో. అప్పుడు దాకా పాపం చేశాడు అనుకోవట్లా, నేను మంచిగానే చేశాను మంచి పని చేశాను అనుకుంటున్నాడేమో దావీదు. అప్పుడు దేవుడు చెప్పిన తర్వాత, దేవుడు పంపించి చెప్పిన తర్వాత అప్పుడు ఆయన మనోనేత్రాలు వెలిగించబడతాయి. అయ్యో నేను పాపం చేశాను అయ్యా నిజంగా ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. అప్పుడు అంటాడు, నీవు చావకున్నట్టు యెహోవా నీ పాపము పరిహరించను. అయితే ఈ కార్యం వల్ల యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగజేసేవనిగా నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి ఇంటికి వెళ్ళాను. దేవుడిని అవమానించడానికి చేసుకున్నాడంట. ఎందుకంటే చాలా మంది దావీదు పాపం చేసిన అంటుంటారు, చాలా మంది క్రైస్తవులు కూడా దావీదే పాపం చేసిన మనమంతా. అంటే అన్ని నెలలకు దేవుని హేతువుగా చేసినట్ట, ఇంత గొప్ప హేతువు కలుగజేస్తుంది శత్రువులు ఉందని. శత్రువుల ముందు దావీదు చేసిన పాపం ఎంత భయంకరంగా ఉంది. తన ఆత్మీయ జీవితం ఎలా స్టార్ట్ చేశాడు, ఎలా పతనమైంది, తర్వాత తన ఎలా ఆత్మీయ జీవితాన్ని మళ్ళీ తను ఎలా స్టార్ట్ చేశాడని చెప్పుకున్నాం. దానితో పాటు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి ముందుకు వెళ్తాను. తర్వాత దావీదు ఈ పశ్చాత్తాపంతో తర్వాత దేవుడు చెప్పిన తర్వాత తన పశ్చాత్తాపంతో ఒక కీర్తన రాశాడు. అది 51వ కీర్తన. తను బాధపడతా రాస్తాడు. అక్కడ ఒకసారి మీరు మిగిలిన చదువుకోండి. తర్వాత 51వ కీర్తన ఒకటి ప్లస్ సంతోషంతో ఆయన క్షమించాడని 34వ కీర్తన రాస్తాడు. తర్వాత కొన్ని రోజులకి 139వ కీర్తన రాస్తాడు. ఏం రాస్తాడంటే, నేను కూర్చుండట నేను లేచుట నీకు తెలియదు. అప్పుడు నాకు తెలియలేదండి, కూర్చుండట తెలుస్తుంది, నిల్చుంటే తెలుస్తుంది, ఏం తెలియలే. కళ్ళు పోయి పడ్డాయి కదా. తర్వాత తెలుసుకొని ఇవన్నీ చెప్పిన తర్వాత నేను చేసేది నేను చూస్తున్నాడని చెప్పి, నేను ఎక్కడున్నా నువ్వు నన్ను చూస్తున్నావు, నేను అగాధం సముద్రంలోకి దాక్కున్నా కూడా నువ్వు అక్కడ ఉన్నావు, నీ చేయి నన్ను పట్టుకుంటుంది, నీ చేయి నన్ను తెలుసుకొని 139వ కీర్తన రాస్తాడు. సో ఆ విధంగా ఇంకో వ్యక్తి దావీదు కుమారుడి సొలొమోను గురించి కూడా మాట్లాడుకొని ముందుకెళ్తాను. దావీదు వచ్చేసరికి సమూయేలు మొదటి రాజులు 11 ఒకటి చదువుతాను. ఇక్కడ సొలొమోను రాజు మనందరూ తెలుసు, దేవునితో ఎంత బాగా జీవించాలో మనకు తెలుసు. దేవుని దగ్గర నుంచి జ్ఞానాన్ని పొందుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారే అంటే సొలొమోను రాజు గురించి మనం చెప్పాలి.
ఎంత బాగా రాజ్యం చేసినట్టు జ్ఞానంతో షేబా దేశ ప్రధాని కూడా చూసి ఇంత జ్ఞానం ఎట్లా ఇచ్చాడు దేవుడు నీకు అని చెప్పి దేవుడిని మహింపరిచి వెళ్ళారు అన్యురాలు కూడా వచ్చి. అంటే అటువంటి జ్ఞానాన్ని దేవుడి దగ్గర నుంచి సొలొమోను సంపాదించుకున్నాడు. అలానే మందిరం కూడా దావీదు చేత కట్టించుకుంటా సొలొమోను రాజు చేత దేవుడు మందిరాన్ని కట్టించుకుంటాడు. మందిరాన్ని కట్టించుకున్న తర్వాత తన బలులన్నీ ఇచ్చేది దేవుడు సొలొమోను చేత కట్టించుకోవడానికి ఇష్టపడ్డాడు. అటువంటి మంచి సొలొమోను ఏమైపోయాడంటే ఎవరైతే సహవాసం చేయొద్దన్నాడో వాళ్ళతో సహవాసం చేశాడు. ఎవరయ్యా అంటే మోయాబీలు, ఏదోమీలు, అమ్మోనీలు, సీదోనీలు, హిత్తీలు అని జనులు మీ హృదయంలో తమ దేవతలు చెప్పుదు కనుక వారితో సహవాసం చేయకూడదనియు వారిని మీతో సహవాసం చేయనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చి ఉన్నాడు. అతను మీ సహవాసమే చేయొద్దు అని సెలవిచ్చాడు. కానీ అయితే రాజు అయిన సొలొమోను మరో కుమార్తెను గాక ఆ జనులు ఇంకనేక మంది పరస్త్రీలను ఊహించి కామాతురత గలవాడే వారిని ఉంచుకొనొచ్చు వచ్చాడు. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులు కలిగి ఉండేవి. 700 మంది రాజకుమార్తెల భార్యలను 300 మంది ఉపపత్నులు. అతని భార్యలు అతని హృదయం ఏం చేశారు? త్రిప్పి వేసారు. ఎక్కడి నుంచి త్రిప్పి వేశారు? దేవుని దగ్గర నుంచి త్రిప్పి వేశారు. మరి దేవుడు ముందే ఇచ్చిన ఆయన నువ్వు మోయాబీలతో కానీ అమ్మోనీలతో కానీ ఎదురుతో కానీ సహవాసం చేయొద్దు అని చెప్తే ఈయన ఎవరితో సహవాసం కాదు, డైరెక్ట్ పెళ్ళి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత మామూలుగా ఉంటాం, ఒక రోజు చేస్తాం, ప్రాంతం 2 రోజులు చేస్తాం. తర్వాత ఆటోమేటిక్గా ఒకళ్ళిద్దరు కాదు 700 మంది అంట ప్లస్ 300 మంది అంటే 1000 మంది. తర్వాత సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్య అతని హృదయం ఇతర దేవతల తట్టు త్రెప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయం వల్ల అతని హృదయం దేవుడైన యెహోవా యథార్థం కాకపోయిను అని దేవుడు ఎంత నీతిమంతుడంటే దావీదుతో ఎగ్జాంపుల్ పెట్టుకున్నాడు. అంటే దావీదుని పాపం చేశాడు దావీదు, కానీ ఎవరిని ఎగ్జాంపుల్ చూపిస్తున్నాడు? దావీదు ఎలా జీవించాడు అలా జీవించలేదు. అంటే కరెక్ట్గా దావీదు జీవితం అలా ఉంది. తన పశ్చాత్తాపడిన తర్వాత తను అలా జీవించాడు దేవుడితో. పరిశుద్ధమైన గ్రంథంలో రాయబడుతుంది ఏంటంటే ఒక పశ్చాత్తాపం తప్ప ఇంకా మళ్ళీ పాపం చేయలేదు కదా. పాపం ఎవరైనా చేస్తారు, కానీ తిరిగి మళ్ళీ చేయకపోవడం గొప్ప. ఇక్కడ మధ్యలో మాట గుర్తిస్తున్నారు, బైబిల్లో మాట కుక్క తన వాంతికి తిరిగినట్టు మరలా తిరిగి తినాలనుకుంటారు. అంటే పంది పొలంలో దొరికినట్టు మనం. అంటే కుక్క తన వాంతికి తిరిగినట్టు ఎప్పుడైనా చూసారా? నేను చూశాను. అది కక్కేసి మళ్ళీ దాన్ని చెప్పేటప్పుడే నాకు అసహ్యం అవుతుంది. అంటే ఒకసారి దాన్ని గుర్తు చేసుకోండి ఎలా ఉందో. కక్కేసి మనం ఎంత తినం, కుక్కలు తింటాయి. కానీ అంతకన్నా అసహించుకుంటాడు దేవుడు మన పాపాలను. మనం వదిలేసి విడిచిపెట్టే పాపాలను మళ్ళీ చేస్తే దేవుడు ఎలా అసహించుకుంటాడు? కుక్క తన వాంతికి తిరిగినట్టు మళ్ళీ తిరిగితే దేవుడు అంత అంటే మనిషిని అసహించుకోడు, అతను చేస్తున్న పాపాలను అసహించుకుంటాడు. దేవుడు ప్రేమమయుడు కదా. మనిషిని దేవుడు అసహించుకుంటే మనిషి ఎలా జీవిస్తాడు? బతకలేడు కదా మనిషి. సో అలా. కానీ ఇక్కడ దావీదు గురించి చెప్పని మాట ఏంటంటే బైబిల్ గ్రంథంలో రాయబడింది, ప్రత్యేకంగా రాపించాడు దేవుడు. ఎందుకంటే దావీదు పాపం చేయలేదు కదా. పశ్చాత్తాపం తప్ప తర్వాత దావీదు మళ్ళీ పాపమే చేయలేదు. దేవుడు మరి అట్లా అంతా తను ఎక్స్పీరియన్స్ చేశాడు. దేవుడికి దూరం అయిపోయాడు, ఎన్ని శ్రమలు తెచ్చిపెట్టుకున్నాడు. ఒకటి చెప్తున్నాను, పాపాన్ని దేవుడు క్షమిస్తాడు, కానీ ఆ పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? అనారోగ్యం కావచ్చు. ఇప్పుడు తాగుపోతున్నాడు, తాగి 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 మొత్తం బాగుంటున్నాడు. దేవుడు వాడిని క్షమాపణ క్షమిస్తాడు, కానీ అతను పోయిన కిడ్నీలు లివర్లు దేవుడు బాగు చేయడు. అంతే అది గొడైపోతాయి. ఎందుకంటే అవిధేయతకి శిక్ష మనం తీసుకోవాల్సిందే. కానీ దేవుడిని క్షమిస్తాడు, పర్లోకరాజ్యం తీసుకుంటాడు. కానీ నువ్వు ఇక్కడ పడాల్సిన అనాథ సమస్య పడాల్సిన దావీదు జీవితంలో కూడా కొడుకుల చేతనం పడ్డాడు. అడవుల్లో వెళ్ళి తాగుకొని నిద్ర లేక తిండి లేక ఎన్ని శ్రమలు అనుభవించాడు దావీదు తెలుసు. మళ్ళీ పాపం చేస్తాడు దావీదు? ఇంకా సాహసం చేస్తాడా? 4 కుమార్తెలు కోల్పోయాడు. తనన్ని దుఃఖదినములైంది చనిపోయే వరకు. 4 పిల్లలు కోల్పోయి ఎంత వేదన చెందింది. ఒక్క నిమిషం సుఖం కోసం చేసుకున్నాం. ఏంటయ్యా అంటే 4 కుమారులు కోల్పోయి దేవునికి అసహ్యంగా జీవించి నీచేతనిచ్చింది అడవుల్లో బ్రతికి ఇంత వేదన పడ్డాడు. దేనికయ్యా అంటే ఒకటే ఒక కారణము, ఒక పాపం, ఆజ్ఞ అతిక్రమమే పాపం. సో అటువంటి ఆజ్ఞ అతిక్రమాలు మనం చేయకుండా జాగ్రత్తపడాలని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాను నమ్ముతున్నాను. సొలొమోనుతో మళ్ళీ ఇంకో మాట కోట్ చేస్తున్నాను నేను. అయిపోయిన తర్వాత 9వ వచనంలో 11వ అధ్యాయంలోనే ఇజ్రాయేలు దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై, అంటే దేవుడికి ముందే సొలొమోనుకి ముందే ఆజ్ఞలు ఉన్నాయి.
ఆకలి మితికి వదిలేసి పక్కకు వచ్చేసాడు. ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయం ఆయన యొద్ద నుండి తొలగిపోయేను. ఎలా అంట? సొలొమోను హృదయం తొలగిపోయిందంట. 2 సార్లు దేవుడు చెప్పాడు. దేవుడే దిగి వచ్చి, అరే బాబు నువ్వు చేసిన తప్పు, నేను చెప్పింది వినంటే దేవుని మాటను కూడా లెక్క చేయాలంటే హృదయానికి ఏం పట్టింది? కొట్టింది హృదయం. ఆ మునేత్రాలు భయపడ్డాయి. వార్త వేయబడిన మనస్సాక్షిగా మారిపోయింది. ఆ పాపం వల్ల వచ్చే ఆ భీతి, ఆ వార్తపై మనస్సాక్షి వల్ల దేవుడే ప్రత్యక్షమై చెప్పినా కూడా ఆయన వినలేదు. ఈరోజు దేవుడు మనకి ఎన్నిసార్లు వాక్యం ద్వారా చెప్తున్నాడు, ఎన్నిసార్లు బోధక ద్వారా హెచ్చరిస్తున్నాడు. మరి మనం వింటున్నాం, స్థలం గురించి మాట్లాడుకుంటున్నాం, మనం ఎంతవరకు వెళ్తాం? ఎన్నిసార్లు చెప్పుకుంటాడు. మరి మనం ఎంత ఉదయాల్లో మరి ఎంతవరకు మనం వింటున్నాము, ఎంతవరకు ఆచరిస్తున్నామో మన ఉదయాలు మనకు తెలుసు. నెక్స్ట్ అందుకే నీ హృదయం పట్టుదలతో నా మాటలు పట్టుకొని చెప్పమని ఉంటుంది. సామెతలు 4:4 నీ హృదయం ఎలా పట్టుకోవాలి? దేవుని మాటలో పట్టుదలతో పట్టుకోవాలంట. నువ్వు పట్టుదలతో పట్టుకోకపోతే ఏమైపోయింది? చూసాను స్థలం 2 సార్లు దేవుడు చెప్పినా కూడా పట్టుకోలేకపోతున్నాడు. ఎందుకంటే దేవుడితో సమస్య కనెక్షన్ పోయింది. ఆ కనెక్షన్ పోతే అందుకే ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసాడు. ఎలా తప్పించుకుంటాం? దేవుడు మనల్ని ఆయన ఎంత చిత్రవల్లబడి కొట్టించుకొని రక్షించి ఇంత చేస్తే, ఆయన కుమారుని రక్తాన్ని కాలుతో దొరుకుతుంటే దేవుడు అంటే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. సో అందుకే మనకి ఎన్ని అసలు పాత్ర బదులు ఎందుకు ఇచ్చాడు? మనకి మన పాత్ర బదులు సరిపోయింది కదా. పాత్ర బదులు ఎందుకు మనకు అసలు? యేసుప్రభుతో మన దేవుడు యేసుప్రభు మనం పూజిస్తాం అయిపోయింది. మన పాత్ర బదులు ఎందుకు అంటే మనకి ఎబ్రీ పత్రికలో రాయబడి ఉంటుంది. మనకి యుగాంతమందు ఉన్న మనకి దృష్టాంతములుగా రాయబడి ఉన్నాయండి మాటలు. ఇవన్నీ ఎగ్జాంపుల్స్. దావీదు గురించి రాయాల్సిన అవసరం ఏంటి? దేవుడికి అందరూ విమర్శిస్తున్నారు కదా, దావీదు పాపం చేసాడు అయితే ఎందుకు రాపించాడు దేవుడు అంటే మనం తెలుసుకోవాలి కాబట్టి రాపించాడు. మనం చేసిన తర్వాత ఎన్ని ఘోరాలు, ఎన్ని వైపరీత్యాలు ఆయన అనుభవించాడో మనం అలాంటి తెలుసుకొని మనం చేయకుండా ఉంటామని రాపించాడు. మనకి దృష్టాంతములు అంటే ఏదో మనం చెప్పుకొని వెళ్ళిపోవడం కాదు. అందుకే రోగపత్రికలో మాట ఉంటుంది, ప్రీపత్రిక మొదలైతే మనం మేఘం వల్ల ఆవరించి ఉన్నందున మనం కూడా సులువుగా చుట్టబెట్టుకుని పాపమును విడిచిపెట్టి విశ్వాసము కర్తైన ఆయన వైపు చూస్తూ మనం కూడా పడుకునేందుకు పరిగెత్తాలి. సో ఇక్కడ సొలొమోను సరిగ్గా వచ్చాయి. ఎట్లా సొలొమోను చూశారు కదా, దేవుడు చెప్పినా కూడా వినలేని స్థితిలో తన ఆత్మీయ జీవితం. ఈరోజు మనతో దేవుడు మాట్లాడితే మన హృదయాల్లో ఇంకా మనలో దాచిపెట్టబడిన రహస్య పాపాలు కావచ్చు, మన నోటి మాటలు కావచ్చు, ఏదైతే నీకు అభ్యంతరకరంగా దేవునికి మనకి అభ్యంతరకరంగా ఏవైతే ఉన్నాయో వాటిని దేవుడు పూర్తిగా మన నుంచి సరిచేసి పరిశుద్ధంగా పరిపూర్ణంగా దేవుడు మనల్ని వాడుకోవాలని ప్రార్థించుకున్నాం. అట్లానే మరి ఈ పాపాన్ని ఎలా చేయించాలి? మనం అసలు దేవుని పైన ఎలా వస్తుంది అన్నప్పుడు ప్రతిరోజు సామెతలు చదవండి. సామెత గ్రంథంలో యవనస్తులు కావచ్చు, చాలా మందికి సామెతలు చాలా ఉపయోగపడతాయి. సొలొమోను రాసిన సామెతలు ఇవ్వండి. ఇటువంటి సామెతలు రాసిన సొలొమోను ఏమైపోయాడు? దేవుని మాటలు లేకుండా. సొలొమోను ఎంత అద్భుతంగా రాస్తాడు. ఆయన ఎక్స్పీరియన్స్ చేయండి ఈ సాంగ్స్ అన్ని, ఆయన ఎక్స్పీరియన్స్ సామెతలు. కానీ చివరికి బాధాకరమైన విషయం ఏంటంటే ఇంత మంచి గొప్ప సామెతలు రాసిన వ్యక్తే దేవుడితో సహవాసం లేకుండా దేవుడు చెప్పినా కూడా వెళ్ళలేని స్థితిలోకి వెళ్ళిపోవడానికి కారణం వాళ్ళ భార్యలు. 700 మంది. ఆ భార్యలు ఎవరయ్యారంటే దేవుడు ఉందన్న వాళ్ళు విగ్రహారాధికులు. ఆ రాయి వల్ల వాళ్ళైతే విగ్రహాన్ని పూజిస్తారో ఆ విగ్రహం కూడా మనిషిని ఏం చేస్తుందంటే హృదయాన్ని కూడా విగ్రహం ఏం చేస్తుందంట. అందుకే మనం ఆ చుట్టుపక్కల విగ్రహాలు పక్కన చుట్టుపక్కల మనం ఉన్న సహవాసం చేస్తూ ఉన్నాం. మన హృదయాలు కూడా ఎట్లయిపోతుందంటే రాయి వల్ల అయిపోతాం. బైబిల్లో కూడా మాట రాయబడదు. సో 3:5-6 చించనగా అయిపోతాను. నీ స్వబుద్ధిని అంటే నేను దేనికి చెప్తున్నాను ఈ మాట అంటే దేవుడు మన పాపాన్ని ఎలా చేయించాలి, అసలు దేవుడు భయం అంటే మనకి ఎలా వస్తుంది అంటే అది భయం లేక పాపం చేస్తుంది. ఈరోజు మనిషికి ఆ భయం ఎలా పడాలని తెలియాలి కదా. తెలియకపోతే మనిషి ఈజీగా పాపం చేస్తాడు. దేవుడు ఉన్నాడా ఉంటే ఏం చేస్తున్నాడు ఏం తెలుసుకోవాలి కదా. సో 3:5-6 నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతర్యందు ఆయన అధికారంలో ఒప్పుకోవాలి. నీ ప్రవర్తన అంటే ప్రతిదీ. నా సిస్టర్ గారు వచ్చి ఇంట్లో పేరు పెట్టారు. స్కూటీ మీద వెళ్ళమన్నాడు దేవుడు. ప్రేరణ వచ్చింది అంటే వాళ్ళు దానికి లోపడ్డారు. అంటే నీ ప్రవర్తన అంతర్యందు ఒక చిన్న విషయం కాదు, చిన్నది కూడా తప్పిపోకుండా వాళ్ళు
అంత కష్టమైనప్పటికీ ఆ బండి మీద అక్కడి నుంచి వచ్చారంటే వాళ్ళు దేవుడి మాటకు లోపడాలి. దేవుడు ప్రేరేపించింది ఎందుకు వచ్చిందో మన మంచిగా దేవుడు చెప్పేదని బండి మీద రావడం జరిగింది. నాకు ఆశ్చర్యం అనిపించింది, అంత దూరం నుంచి దేవుడు చెప్పాడని వీళ్ళు వచ్చారు అంటే దేవుడికి ఎంత విధేయత చూపిస్తున్నారు అని అనుకున్నాను. అంటే అంటే మన ప్రవర్తన అంతర్యంలో ఎవరికి ఒప్పుకోవాలన్నా ఆయన అధికారాన్ని ఒప్పుకోవాలంట. నువ్వు అధికారాన్ని ఒప్పుకోకుండా నేనే నా చిత్త ప్రకారం నేను చేస్తాను, నా ఇష్ట ప్రకారం చేస్తానంటే ఏమైందంటే ఇప్పుడు దావీదు సొలొమోను ఏం చేశారో ఆ విధంగా మన జీవితాల్లో కూడా జరుగుతుంది. అందుకే ఇక్కడ సామెతలు ఎంత పట్టుదలతో నా మాటలు పట్టుకొని ఏమన్నాడు. సామెతలు 2వ అధ్యాయం 1 నుంచి అది అక్కడే నుంచి 1 నుంచి 5 వరకు కూడా రాయబడింది. నాకు మాట నీవు నా మాటలు అంగీకరించి నా ఆత్మను నీ యొద్ద దాచుకునే ఎడల, జ్ఞానములకు నీ చెవి ఎక్కి హృదయపూర్వకంగా వివేచన అభ్యసించిన ఎడల, తెలివికై మొర్రపెట్టిన ఎడల, మొర్ర పెట్టాలంటే తెలివికై, వివేచనకై మనమ చేసిన ఎడల, వెండిని వెదకినట్టు దాన్ని వెదకిన ఎడల, తాత్సపడిన ధనమును వెదకినట్టు దాన్ని వెదకిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగిన రీతిలో నీవు గ్రహించినవు. దేవుని భయభక్తులు ఎట్లా వస్తాయి? ఎవరైనా భయపడడం అంటే వచ్చేస్తున్నారు. ఇప్పుడు 100 రూపాయలు పోయింది తప్ప 500 రూపాయలు నోటు పోయింది అనుకోండి, డబ్బులు ఎంతసేపు ఎదుగుతాం? లేదా ఒక బంగారం ఉంగరం పోయింది అనుకోండి, 2-3 రోజులైనా ఎదుగుతాం. మరి దేవుడి సన్నిధి కోసం అలా వెతుకుతున్నావా? దేవా నాకు ఇది తెలివి కావాలి, నాకు ఇట్లా జ్ఞానం లేదు, జ్ఞానాన్ని దయచేయి, అది నేను పాపాన్ని జయించలేకపోతున్నాను, అది నేను కూతురు ఉండలేకపోతున్నాను, అది నేను ఇలా జీవించలేకపోతున్నాను అనేది మనం దేవుడి దగ్గర మనం వీళ్ళు చూసారా? తెలివిగా మొర్ర పెట్టిన ఎడలా, వివేచనకి మనం చేసేదా, వెండిని వెదకనట్లు దాన్ని వెదకనేడలా. అందుకే రాయబడ్డాడు, మీకు ఎక్కడ దగ్గర దేవుడిని తెలుసుగా దాచబడిన ధనమును, అంటే ధనాన్ని మనం ఎలా వెళ్తున్నాం దేవుడికి తెలుసు కాబట్టి, దాచబడిన ధనమును వెదకనట్లు దాన్ని వెదకనేడలా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండేటితో మనం గ్రహిస్తాం. వెతకాలి, దేవుని సన్నిధిని వెతకాలి. ఏమి చేయకుండా నా దగ్గరికి దేవుడు వచ్చేస్తున్నాడు, నా దగ్గరికి రావాలి, మొత్తం ఆయన చేయాలంటే ఏం చేయాలి? దేవుడు చూస్తా మనమే దేవుడి దగ్గరికి వెళ్ళాలి. సో సామెతలు 8:13 కూడా చదువుకుంటే నేను ముగిస్తాను కనుక, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట. అసలు భయభక్తులు మనకు ఉన్నాయా లేదా అని తెలుసుకోవడానికి చిన్న ఎగ్జాంపుల్ రాయబడింది ఇక్కడ. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట చెడుతనమును అసహించుకొనుటయే. నువ్వు చెడుతనాన్ని అసహించుకుంటున్నావు అంటే అర్థమేంటి? దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నా మాటలు నీ కూతురు వస్తాయి నోటికి, నువ్వేం చేస్తున్నావు మాట్లాడకుండా అనుకుంటే అమ్మో దేవుడు నా మాటలు వింటున్నాడు అని భయపడుతున్నావు. చూసేవా? అదే భయం. నీకు వేరే చూడాలనిపిస్తుంది ఫోన్లో, అమ్మో దేవుడు నన్ను చూస్తున్నాడు, నన్ను తీర్పు తీరుస్తాడు, నన్ను ఎక్కడుంటాడు, నేను ఏం చెప్పాలి అనే భయాన్ని మనం కలిగి ఉంటే ఖచ్చితంగా దేవునికి ఇష్టానుసారంగా జీవిస్తాం. ఇవేమి దేవుని భయం లేకుండా మన ఇష్టానుసారంగా బతికితే దేవుడు వదిలేస్తాడు. ఒక రోజున మనం ఆయన వెతుకుతాము, ఒక రోజున మనకు కనపడకుండా మనకు తెలియకుండా వెళ్ళిపోయే రోజు వస్తుంది. సాయంత్రం 1వ అధ్యాయం రాయబడుతుంది అన్నమాట. దేవుడి గుర్తు చేస్తాడు ఇక్కడ మనం ఎంత వెతికినాను 28 వచ్చినాం, నన్ను శ్రద్ధగా వెతికెదురు కానీ వారికి నేను కనపడకుంటున్నాను. మీరు నన్ను వెతుకుతారు శ్రద్ధగా, తర్వాత అంత అయిపోయినాక కానీ నేను ఉన్నాను, నేను కనపడను అని చెప్పి స్ట్రైట్గా చెప్పాడు. దేవుడు మాట ఎప్పుడు స్ట్రైట్గా ఉంటాయి, ఇండైరెక్ట్గా చెప్పడం కొట్టినట్టు ఉంటుంది. కొంతమంది మాట కొట్టినట్టు అంటారు, అట్లా ఉంటుంది. తర్వాత సరే 8వ అధ్యాయం 17 నుంచి 35 వరకు వచ్చినా ఉన్నాయి. సరే టైం లేదు కాబట్టి నేను ఇర్మియా గ్రంథంలోకి వెళ్తున్నాను. ఇర్మియా గ్రంథంలో కొన్ని హెచ్చరికలు చెప్పేసి నేను ముగించేస్తాను. అంటే దేవుడి గురించి భయం గురించి మాట్లాడుకుంటాం కాబట్టి, సముద్రము దాటలేకున్నట్లు 5:22 దాని తరంగములు ఎంత పొడిలను అవి ప్రబలలేకయు ఎంత ఘోషించినను దాన్ని దాటలేకయు ఉండినట్లును నిత్య నిర్ణయం చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా, నా సన్నిధిని వనకరా. దేవుడు క్వశ్చన్ చేస్తాడు, ఇర్మియా ద్వారా మాట్లాడిస్తున్నాడు. అరే నేను సముద్రాన్ని సృష్టించాను, అది పొంగకుండా దానికి ఇసుకేసి అర్థం చేసి ఆపాను, ఇది చేసి నాకు మీరు భయపడరా, వనకరా నా సన్నిధి. దయ్యాలు అనుకుతున్నాయి అంట మనిషి, దయ్యాలు దేవుని దగ్గర నుంచి దయ్యాలు మునుగుతాయి అంట. కానీ మనకు మునుగుడు లేదు, ఏం లేదు, దేవుడు ఉన్నాడని తెలియదు, దేవుడు ఉన్నాడు, దేవుడు అని చూస్తున్నాడు గ్రహింపడదు. చాలా సారమైన బ్రతుకు దేవుడు ఇంకా ఆయన గొప్ప కాబట్టి మనం ఇంకా బ్రతికి ఇంకా జీవిస్తున్నాం. కానీ అది ఈరోజు ఎన్ని వర్ణాలు అంటే ప్రతిరోజు ఏదో మనం మన గురించి నేను మాట్లాడలేదు, మనం భయపడుతుంటారు. 3:1 మళ్ళీ వినండి. మరియు అంటే దేవుడి ప్రేమ చెప్తున్నాను, దేవుడు ఎలా బతిలాడుకుంటున్నాడు చెప్తున్నాను. మరియు ఒకడు తన భార్యను త్యాజించగా ఆమె అతని యొద్దకు తొలగిపోయి వేరేగా పురుషునిదైన తర్వాత అతను ఆమె యొద్దకు తిరిగి చేరున అలా గలుగు దేశం బహుగా మిత్రమకు. అంటే మీకు అర్థమై చెప్తాను. ఇప్పుడు
భార్య భర్తలు పెళ్లి చేసుకున్న తర్వాత ఆ భార్య వేరే వ్యక్తిని పెళ్లి చేసుకొని మళ్ళీ పాత వ్యక్తి దగ్గరికి రాగలదా? రాదు. అలా జరిగితే దేశం అపవిత్రం అయిపోయిందని చెప్తున్న తర్వాత, అయినను నీవు అనేకులైన విటకాండతో వ్యభిచారం చేసినను నా యొద్దకు తిరిగి రమ్మని యెహోవా సెలవిచ్చున్నాడు. వ్యభిచారం అంటే పాపం కాదండి. వ్యభిచారం అంటే దేవుడి కంటే ఏదైతే ఎక్కువగా ప్రేమిస్తున్నామో దాన్ని వ్యభిచారము విగ్రహాలతో పోలుస్తాడు దేవుడు. సో నువ్వు అనేక మంది విటకాండలతో నువ్వు వ్యభిచరించినావు అంటే నువ్వు అనేక విషయాల లోకంలో అన్నిటితో ఇష్టపడినను, కానీ ఏమంటాడైనా నా యొద్దకు తిరిగి రమ్మని యెహోవా సెలవిచ్చున్నాడు. నీకు ఇంకా నేను అవకాశం ఇస్తున్నాను. అందుకే బైబిల్లో రాయబడిన మాట, నా యొద్దకు వచ్చేవారు నేను ఎంత మాత్రం త్రోసివేయను అని దేవుడు మనకి నిజంగా చేయించాలని తెలుస్తున్నాడు. ఆయన మన కోసమే ప్రాణం పెట్టాడు, వేరే వాళ్ళ కోసం ఎవరికో కోసం మన కోసం ప్రాణం పెట్టాడు. ఆయన చేసిన పాపాలను క్షమిస్తున్నాడు. అయినా తిరిగిరా, కానీ మనం వెళ్ళాలి. మరి ఎందుకు వెళ్ళాలో ఎవరికి తెలియదు. మరి దేవుడికి మనకున్న అడ్డుపడులు ఏంటి, మనకు వెళ్ళకపోవడం గల కారణాలు ఏంటి అంటే ఏంటంటే దేవుడి కంటే ఎక్కువగా ఏదో ఇష్టపడుతున్నాం మనం కదా. దేవుడు అంటే మనకి ఇష్టం లేదు. ఆయన ఏదో చెప్తారులే పోతారులే అని వదిలేస్తారు. దేవా పడుకున్నాడు చిన్న ప్రార్థన, నువ్వు కాపాడాడు ఈరోజు అంతా స్తోత్రం. అయ్యా నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎగ్జామ్స్ రాపి స్తోత్రం. లేకపోతే నాకు ఇది అది పొద్దులేసి ఈరోజు వర్కించేస్తాం. ఈ గ్యాప్ జీవితం ఎవరు డెవలప్ అయితే ఉంది అవదు కదా. రోజాడు విజ్ఞాపన చేయాలి. రాకడ రోజుల్లో ఉన్నాం, ఎప్పుడు రాకపోతే తెలియదు. వాళ్ళు ఇజ్రాయెల్స్లో ఎర్రపై బలిచ్చారు అంటున్నారు, కానీ నెంబర్ కోసం మనకు తెలియదు. కానీ అంటే రాబోయే ఎప్పుడైనా దేవుడు వచ్చేది కదా. అది ఈరోజు రావచ్చు, రేపు రావచ్చు. మనం సిద్ధపడడం ప్రాబ్లం లేదు కదా. అనేక మంది కొంతమంది సిద్ధపరచవచ్చు, మనమే సిద్ధపడడం లేకుండా ఇంకా వేరే వాళ్ళు ఏమైనా సిద్ధపరుస్తాం. తర్వాత ఇక్కడ రాయబడింది ఇంకా మాట్లాడుతున్నాడు, చెట్లు లేని కొండ ప్రదేశం వైపు నీ కన్నులెత్తి చూడము, నీతో ఒకటి సేనింపని స్థలం ఎక్కడ ఉన్నది. ఎడారి మార్గం మన అరవి దేశస్తులు కాచి ఉన్నట్టుగా నీవు వారి కొరకు త్రోవలో కూర్చుని ఉన్నావు. నీ వ్యభిచారముల చేతులు, నీ సుకారముల చేతులు నీవు దేశం అమృతవర్షిస్తున్నావు. కావున నేను చేసిన పాపాల వల్ల జరిగిన నష్టం చెప్తున్నాను. కావున వానలు కురేగా మానెను, కడవరి వర్షం లేకపోయి ఉన్నది. అయినను నీకు వ్యభిచార స్త్రీ ధైర్యం అంటే ధైర్యంగా నేను చేసిన పాపాలకి దేవుడు శిక్షిస్తున్నా కూడా నీకు ధైర్యం సరిపోతుందంట. ధైర్యంగానే ఉన్నాడు. ఏం కాదు, ఇంకా చేద్దాం, దేవుడు ఏం చేస్తాడులేదు అనే ధైర్యం ఉందంట. సిగ్గుపడడం వాళ్ళకున్నావు. అయినను ఇప్పుడు నీవు నా తండ్రి చిన్నప్పుడు నాకు చెలికాడవు నీవే అని నాకు మొరపెట్టుచుండవా. నువ్వు ఇన్ని పాపాలు చేస్తున్నా మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చరికి ఒకవేళ ప్రేర్ చేయమంటే, దేవా నీకు స్తోత్రాలు తండ్రి, నన్ను చిన్నప్పటి నుంచి నువ్వే చూస్తున్నాను, కాపాడుతున్నావు అన్నీ మళ్ళీ ప్రార్థన చేస్తామంట. మళ్ళీ బయటికి వెళ్ళి చర్చిలోంచి నీ దారి నీది, ఆయన దారి ఏంటి, దేవుడా వస్తా ఆదివారం వస్తా చెప్తాం. సో మళ్ళీ ఏమంటున్నాడు, ఆయన నిత్యం కోపిస్తాడా? ఆయన ఎప్పుడు కోపిస్తాడు? ప్రేమపై గారు ఎందుకు కోపిస్తున్నాడు? కోపించలేదు. ఆయన నిత్యం కోపించిన నిరంతరం కోపం చూపున అని నీవు అనుకునిను నీవు చేతి తెచ్చిన దుష్కార్యం చేయుచునే ఉన్నావు. అంత స్ట్రైట్గా మాట్లాడుతున్నాడు దేవుడి యొక్క నిర్ణయాలతో. ఇన్ని చేస్తానని తెలిసినా కూడా దేవుడు ఏమైనా కోపం చూపుతాను, ఏం చూపించలే అని చెప్పి మన పనులు మనం ఉన్నామంట. సో అటువంటి దేవుడు పైవేషం విడిచిపెట్టడు. ఆయన పైవేషమే కానీ తన పూర్వరంతో రావట్లేదని సెలవిస్తున్నాడని చెప్పి 8వ గ్రంథంలో రాయబడింది. 14వ వచనంలో 3:14 చిన్న మాట ఉంది. భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి, నేను మీ యజమానుడిని గుర్తు చేస్తాను. భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి, నేనే మీ యజమానుడు, మిమ్మల్ని సృష్టించిన నేనే, మిమ్మల్ని సృష్టించిన నేనని చేస్తుంటుంది. సో ఇదంతా అయిపోయిన తర్వాత పశ్చాత్తాపం పొందిన తర్వాత వ్యక్తి జీవితం ఎలా మారుతుందంటే, దావీదుని మనం చూస్తే తను ఎలా దేవునితో సహవాసం చేశాడు, తర్వాత దేవుని దగ్గర నుంచి ఎలాంటి సాక్ష్యం పొందుకున్నాడు, పరిశుద్ధాత్మ బైబిల్లో రాయించాడు. బెత్షెబాతో తప్ప దావీదు ఎక్కడ పాపం చిక్కేదట. సో మనం ఇక్కడ చూస్తే దావీదుకి ఎందుకు పాపం చేసిన ఒక్కసారి అనుకుంటే, తనకు వచ్చిన గర్వం ఏంటంటే, ఇప్పుడు మనం మాట్లాడుకోలేదు కానీ ఫాలోవర్స్ చేసుకోవడం తీసుకున్నావు, దేవుడికి ఫాలోవర్స్ చేయడానికి పెట్టాడు దేవుడు. అది మర్చిపోయాడు. ఏంటంటే చిన్న గర్వం. దెబ్బకు తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెట్టాడు దేవుడు అంటే, దేవుడు పెట్టాడు, మర్చిపోయి పెట్టాడు. ఆయన అక్కడ దేవుడే పెట్టాడు. ఒకప్పుడు ఎంత వాడుకుంటాడు ఆయన కోసం పరిగెత్తి చూసిన రోజులు ఉన్నాయి. అంటే మనిషిని గర్వం ఎంత హీన స్థితికి తీసుకొస్తుందో మనకి ఎగ్జాంపుల్గా దేవుడు ఈ మాట మనకి సొలొమోను, దానికి చాలా మంది ఉన్నారు, దానికి సొలొమోనుని ఇక్కడ చూపించడం జరిగింది. సో మనం కూడా గర్వం అనేది సొలొమోను ఖచ్చితంగా వస్తుంది, కానీ ప్రభుత్వ సహవాసం చేస్తే రాదు ఖచ్చితంగా రాదు. ఆయన మనకి గర్వకారణం మన దగ్గర ఉండాల్సింది ఏంటంటే తగ్గింపు తత్వం, దీనత్వం,
ఇలాంటి అలవరుచుకుంటే దేవుడు మనల్ని కొత్తగా హెచ్చిస్తాడు. ఎన్ని చూసే దావీదుని హెచ్చించాడు, కానీ హెచ్చించిన తర్వాత దావీదు మనసును గర్వించి, ఎవరు రాజు గర్విస్తాడు నిలగెత్తలేదు, అట్లా మనసును చిన్నగా గర్వం కలిగించి అక్కడ పడిపోయిన స్థితిని మనం చూస్తాం. కానీ ఈ పడిపోవడం కూడా మనం ఎదగడానికి ఎగ్జాంపుల్సే. పడిపోతే దేవుడితో సహవాసం మెరుగుపడింది దావీదుకి. ఒకప్పుడు జీవితం కంటే ఇంకా షైనింగ్ అయింది ఆత్మీయ జీవితం. సో మనం కూడా పడ్డాము లేచాము, దేవుడు ఎంతో సహాయం చేశాడు. ఇంకా పడి దగ్గరే ఉండకుండా దేవుడు తిరిగి మళ్ళీ మనం లేచి సరైన సహవాసం చేసి ఆయనకి ఇష్టమైన పిల్లల వల్లే జీవించడానికి ఆయన మనం ప్రార్థన చేసుకున్నాం, చిన్న ప్రే చేసుకున్నాం. అలానే చిన్న సాంగ్ పాడాలని అనుకున్నాను. పాట పాడి ఎక్కువ సమయం చెప్పినట్టున్నాను. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనసును పొందవా, మారు మనసును పొందవా. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా. ఎన్నాళ్ళు నీవు జీవించినా గానీ ఏమున్నది ఈ లోకంలో, ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పైలోకంలో. ఎన్నాళ్ళు నీవు జీవించినాగా ఏమున్నది ఈ లోకంలో, ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పైలోకంలో. తీర్పు దినమునందున ఆయన ముందు నీవు నిలిచే ధైర్యం నీకుందా. తీర్పు దినమునందున ఆయన ముందు నీవు నిలిచే ధైర్యం నీకుందా, నిలిచే ధైర్యం నీకుందా. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీవు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా. దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగా పోతావు. మన్నైన నీవు మన్నైపోతావు ఏదో ఒక దినమందున. నీ ఆస్తి అంతస్తు, నీ అంద చందాలు నీ వెంట రావెన్నడు. నీ ఆస్తి అందాలు, నీ అంద చందాలు
సమయంలో మీరు ఒకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని దర్శించిన దాన్ని బట్టి మీకు స్తోత్రం, మీ కనికరానికి స్తోత్రం, మీ కృపకై స్తోత్రం తండ్రి. వందనములు చెల్లించుకుంటున్నాం. అయోగ్యుని కాను, అర్హుని కాను, అల్పుని అయోగ్యుని జ్ఞాపకం చేసుకున్నందుకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటాం తండ్రి. అయ్యా గర్వం మనిషిని ఎంత దీనస్థితికి, ఎంత పాప స్థితికి మిమ్మల్ని మీ నుంచి ఎంత దూరపరుస్తుందో తండ్రి నేను చూశాను తండ్రి. మీకు నాకు అడ్డుగా మీ పాపములే మీరు కారణం అని చెప్పి మేము అందరూ మీకు మాయమని చూశాను. అయ్యా తండ్రి, మేము ఆశీర్వదించబడకుండా ఉండడానికి మా పాపంలోనే ఉందని కాదు, ఆ పాపాలను విడిచిపెట్టే శక్తిని మాకు దయచి, ఆ భ్రష్టత్వాన్ని విడిపించింది. మీరు తిరిగి రమ్మని వెతుకుంటున్నారు, మీరు ప్రేమగా పిలుస్తున్నారు. ఆ వచ్చే మనసును మాకు దయచి, అది ప్రతి ఒక్క సాధన డిస్టర్బెన్స్ నుంచి కావచ్చు, బంధకాల నుంచి, ఆ బానిసత సంఖ్యల నుంచి విడుదల దయచి వేస్తున్నాము. బ్రతులాడుకోవచ్చు ప్రతి ఒక్క చీకటి దూరపరచండి, ప్రతి చీకటి కార్యాలను దూరపరచండి. అయ్యా దుష్టత్వం చూసి ఆలోచించే దేవుడు కాదని అర్థం చేస్తుంది. దుష్టత్వం ఉంది అయ్యా, ఇంకా తండ్రి దేవ వ్యసనాలు ఉన్నాయి, చెడు వ్యసనాలు తండ్రి, మాలో తండ్రి బూతులు ఉన్నాయి తండ్రి, మాలో తండ్రి ఇంకా రకరకాల మీకు అసహ్యకరమైన చేపలు తండ్రి, వాటన్నింటినీ మేము విడిచిపెట్టే శక్తిని మాకు దయచేయండి, దయచేయండి, దయచేయండి. మేము ఆశపడుతున్నాం అయ్యా విడిచిపెట్టాలని దేవా, మాకు అనే శక్తి సరిపోవట్లేదు తండ్రి. ఆ శక్తిని మీరు దయచేయండి తండ్రి, మీతో సహవాసం చేయడానికి ఇష్టపడే వారిగా చేయండి తండ్రి. అయ్యా మా ముందున్న భక్తులు మేము ముందుగా పెట్టుకొని మేము ముందుకు వెళ్ళని సహాయం చేయండి. అంతగా నీ భక్తులు ఎలా జీవించారు తండ్రి, నీ కొరకు ప్రాణాలు పెట్టడానికి ఇష్టపడ్డారు తండ్రి. మీ పరిశుద్ధాత్మ మమ్మల్ని నింపండి తండ్రి, నింపండి. వాక్యానుసారంగా జీవించి తగ్గింపులు దయచి మనకి ఇచ్చుకునే ఆ హృదయంగా తీసివేయండి. మీకు లోబడిందండి, మిమ్మల్ని సంతోషపెట్టే విధంగా మాకు అందరికీ దయచేయండి. వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డని మీరు దర్శించమని ప్రతినాడు నుంచి నేను తప్పుగా చెప్పి నన్ను కూడా క్షమించమని, నీ మహాకృప చేత మన్నించమని గమనించమని వేడుకొచ్చు. యేసుక్రీస్తు శ్రేయస్సమైన నమ్మకమైన దివ్యమైన నామములో ప్రార్థన పెంచి వేడుకొచ్చాము.